కడప జిల్లాలో నిబంధనలకు తొంగలో తొక్కుతున్నారు మద్యం దుకాణదారులు. 6 గంటలకే దుకాణాలు తెరిచి ఉదయం 6 గంటలకే దుకాణాలు తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అక్కడున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అధికారుల తీరుపై ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కడప, బద్వేలు, పొద్దుటూరులో ఏకంగా నకిలీ మద్యం అమ్మకాలు కూడా జోరందుకున్నట్టుగా తెలుస్తుంది. 3 పువ్వులు 6 కాయగా అక్రమ దందాలు నడుస్తుంది. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, కడప జిల్లాలో మద్యం దుకాణాలు ఉదయం 6 గంటలకే తెరవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కడప జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలు వారికి ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కుతా ఉన్నారు. ఉదయం 10 గంటల తర్వాతనే మద్యం దుకాణాలు తెరవాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యాజమాన్యులు మొత్తం కుమ్మక్కయ్యి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు మామూలు మత్తులో జోగొట్టి వీరి దందాలను కంటిన్యూగా కొనసాగిస్తా ఉన్నారు. ఉదయం 6 నుండి కూడా వ్యాపారాలు వీరి దందా కొనసాగుతా ఉంది. ఎవరైతే కూలీ పనులకు వెళ్తారో ఆ కూలీల వద్ద నుండి పూర్తిగా డబ్బులు దండుకోవడమే వీరికి ప్రధాన ఆదాయ మార్గంగా ఎన్నుకున్నారు. 6 గంటల నుండి బ్రాందీ షాపులు ఓపెన్ లో ఉన్నాయి. ఇవాళ మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కూడా అన్ని కడపలో ఉన్నటువంటి ఒక 20 నుంచి 30 మద్యం దుకాణాలు కూడా ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ కంటిన్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి 12-1 గంట వరకు కూడా ఈ వ్యాపారాలు చేస్తా ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంది. దాదాపు కడప, బద్వేలు, రాజంపేట, మరోపక్క పొద్దుటూరు, ఈ 4 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో నకిలీ మద్యాన్ని కూడా సరఫరా చేస్తా ఉన్నారు. ఎలక్షన్లు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మందు డంపులను ఏర్పాటు చేసుకొని బార్ నిర్వాహకులు పూర్తిగా వీరి యొక్క చేతి వాటాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. నకిలీ మద్యం సేవించి జనాల ఆరోగ్యం కుంటుపడుతుందని చెప్పి తెలిసినా కూడా ప్రజా ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇప్పటి వరకు తనిఖీలు నిర్వహించలేదని చెప్పేసి సామాన్య ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో దీన్ని గనక పూర్తి స్థాయిలో చెక్ పెట్టకపోతే నకిలీ మద్యం ఏర్లే పారేటువంటి అవకాశం మెండుగా కనబడతా ఉంది. దాదాపు టౌన్ లో ఉన్నటువంటి అన్ని బార్ల మీద పోలీస్ శాఖ కూడా కన్నెత్తి చూడకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తా ఉంది. 6 గంటల నుంచి మద్యం ఏ విధంగా అమ్ముతారు, జనాలకు ఆ మద్యానికి బానిసలు చేసి మంచాన పడేటట్టుగా వీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. బార్ షాపులు యాజమానులు ఆదాయమే పరమావధిగా జీవనాలు కొనసాగిస్తా ఉన్నారు. వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నటువంటి ఓ చర్చ అయితే జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉదయం 6 నుండే మద్యం దొరుకుతా ఉండడంతో కనీసం 24/7 మెడికల్ స్టోర్లు కూడా అందుబాటులో లేని సమయంలో మద్యం ఏ విధంగా దొరుకుతా ఉందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపై కూడా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపాలి. మద్య నిషేధం అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంత చలివిడిగా కొనసాగుతా ఉంటే ఎందుకు దీన్ని కట్టడి చేయాలి? షాపులు ఓపించామని చెప్పేసి హెచ్చరికలు చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఒకవైపు బ్రాందీ షాపులు కండిషన్ ప్రక్రియగా కొనసాగుతా ఉంది. ఇంకా బెల్ట్ షాపులు తీయడంతో ఇటు ఈ షాపులు కంటిన్యూషన్ కావడంలో ఎటువంటి లాభం ప్రజలకు చేకూరిందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి కూడా అధికారులు సమాధానం చెప్పాలా? ఎక్సైజ్ శాఖ అయితే పూర్తిగా జీతాలు తీసుకొని మామూలుకే ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఇటువంటి వాటిపై చర్యలు చేపట్టడం లేదు. షాపుకు వచ్చే మద్యము నకిలీగా లేకుంటే జినైన్ మందు వీరు అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారా అని చెప్పేసి ఆబ్కారీ శాఖ తరఫున ఒక అధికారి వచ్చి ప్రత్యక్షంగా వీటిలో తనిఖీలు నిర్వహించాలి. అటువంటి దాఖలాలు ఇప్పటిదాకా ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ కంటికి కనపడినటువంటి పరిస్థితి. అంటే దీని లోపాయికారికంగా ఏం జరుగుతా ఉందనేది ఇప్పుడు పెద్ద సమస్యగా ఏర్పడింది. కొన్ని దుకాణాల్లో అయితే డిజిటల్ లావాదేవీలతో మద్యాల అమ్మకాలు కొనసాగిస్తా ఉంటే కొన్ని దుకాణాల్లో అయితే కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అంటే డైరెక్ట్ వచ్చే ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉందనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. స్కానింగ్లు చేసి స్కానర్లతో లావాదేవీలు జరిపితే నకిలీ మద్యానికి అడ్డొస్తుందని చెప్పేటువంటి ఒక కారణంగానే వీరు డిజిటల్ లావాదేవీలు జరపడం లేదని చెప్పేసి కూడా అనుమానాలు కొంతమందిలో వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి నకిలీ మద్యాన్ని ఏర్లై పారిస్తే రానున్న ఎన్నికల్లో ఈ 1.5 నెల కాలంలో చాలా మంది రోగాల బారిన పడేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతా ఉన్నాయి. మరోపక్క యువత మొత్తం కూడా రాత్రి 12-1 గంట వరకు నగరంతో పాటు ఈ 4 ప్రాంతాల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపడము పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారు సామాన్య ప్రజలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు అందినప్పటికీ కూడా మద్యం ఎక్కడ అమ్మకాలు జరుగుతా ఉన్నాయి, వాటిని ఎట్లా నివారించాలని చెప్పేసి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ఈ ఆబ్కారీ శాఖతో పాటు
పోలీస్ శాఖ కూడా విఫలం చెందిందని చెప్పేసి ఆరోపణలు వినపడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చే టైంలో గతంలో వైసీపీ ప్రభుత్వం మేము సంపూర్ణ మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతాం 2024 అని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి టోటల్గా డిఫరెంట్గా రివర్స్లో కనబడుతుంది. మీరు చెప్పినట్టు మరి డిజిటల్ లావాదేవీలు సరిగ్గా లేవంటున్నారు, ఓన్లీ క్యాష్ పేమెంట్లే అంటున్నారు. అసలు ఇంకొకటి, ఈ మద్యానికి సంబంధించి మద్యం షాపుల్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు ప్రభుత్వం కొన్ని అప్పులు తెచ్చిందన్న అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. దీనిలో నిజమెంత? రానున్న రోజుల్లో దీని అందరికీ సంబంధించి వైసీపీ రానున్న ఎన్నికల్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందంటారా ప్రజలకి? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఎందుకంటే మద్యం అనేది ఒక ప్రాణానికి హానికరం అని చెప్పేసి ఆ బాటల మీదనే ప్రెజెంటేషన్ ఇచ్చి అమ్మేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అటువంటి మద్యంలో నకిలీ మద్యం, అవి డిజిటల్ లావాదేవీలు, లెక్క వ్యవహారాలు మొత్తం బార్ల యాజమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి డైరెక్ట్ మామూలు చేరవేస్తా ఉన్నారు. కాబట్టి ఇంత ధైర్యంగా వారి వ్యాపారాలు కొనసాగుతా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వద్ద నుండి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఎలక్షన్ లో వాళ్ళు ఫండింగ్ చేయడం కావచ్చు, రకరకాల వారి యొక్క వ్యాపారంలో వచ్చేటువంటి ఆదాయంతో అందరినీ కూడా మామూలు మత్తులో జో ఆడిస్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. మరోపక్క చూసినట్లయితే ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో బెల్ట్ షాపులు లేకుండా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము బెల్ట్ షాపులను లేకుండా చేసాం పల్లెలలో అని చెప్తా ఉన్నారు. ఇది కారణమే కాదు. టోటల్ గా చూసినట్లయితే 24 గంటలు అందుబాటులో మద్యం దుకాణం ఉన్నప్పుడు ఇంకా బెల్ట్ షాప్ తో సామాన్య ప్రజలకు ఏం అవసరం వస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి కూడా రేపు సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఒక నిలదీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక సర్కార్ ఏ విధంగా సమాధానం చెప్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ యూసఫ్.